ఐఏఎస్ సక్సెస్ స్టోరీ. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఉద్యోగం సాధించా. నా విజయానికి స్ఫూర్తి వీరే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఎంత కష్టమో, వచ్చిన ఉద్యోగంలో పేరు నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. చాలామంది యువ ఐఏఎస్ అత్యంత తక్కువ కాలంలో వారి పనితీరును బట్టి మంచి పేరు సంపాదించుకుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందినవారే పూజారి గౌతమ్ ఐఏఎస్. ఈమె 2021 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారిని. ఈమె మొదటి పరీక్షల్లో జాతీయ స్థాయిలో 317వ ర్యాంకు తెచ్చుకొని ఐఏఎస్ సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పూజారి గౌతమి ఈమె మంచిర్యాలలో కలెక్టర్గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. కుటుంబ నేపథ్యం. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోను. అమ్మ స్టాఫ్ నర్స్, నాన్న వ్యాపారవేత్త. ఐఐటి నాగపూర్ నుంచి ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేశాను. చదువుల్లో బంగారు పతకం సాధించాను. అమరపల్లి ఐఏఎస్ రియల్ స్టోరీ. అమరపల్లి ఈమె సక్సెస్ సీక్రెట్ ఇదే. కుటుంబ నేపథ్యం మాత్రం నా పనే నాకు ఆదర్శం. కలవాళ్ళు నా భవిష్యత్తు గురించి అడిగినప్పుడు ఐఏఎస్ అవుతాను అని చెప్పాను. ఆ మాట నిజమైంది. తొలి ప్రయత్నంలోనే నా కల నిజం చేసుకున్నాను. నా విజయానికి స్ఫూర్తి అమ్మా నాన్నలే. నా మీద నాకు నమ్మకం సన్నగిల్లిన దశలోనూ వాళ్ళు నా పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు. అందులోనూ అమ్మకు విశ్రాంతి అంటే తెలియదు. పనిలో తనైనా ఆదర్శంగా తీసుకుంటాను. ఆమె ట్రైనింగ్ కోసం వచ్చిన యువ ఐఏఎస్ అధికారి. తన శిక్షణ ఏదో తాను పూర్తి చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మంచిర్యాల సహాయ కలెక్టర్గా పూజారి గౌతమి అలా చేయలేదు. పాలన పాఠాలు నేర్పిన ప్రాంతానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. ఉన్నతాధికారులు ఏ బాధ్యత అప్పగించినా తనదైన ముద్ర వేశారు. శిక్షణ చివరి అంకంలోనూ మెరుపు మెరిపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సివ్వారం అభయారణ్యంలో ఒక ట్రెక్కింగ్ స్పాట్ గుర్తించారు. దాన్ని అందంగా అభివృద్ధి చేశారు. ఉమాహారతి. ఎన్నో ఓటములు చూసి గెలుపుగా మార్చుకున్న సివిల్స్ 3వ ర్యాంకు సాధించానిలా. ఉమాహారతి. ఎన్నో ఓటములు చూసి గెలుపుగా మార్చుకున్న సివిల్స్ 3వ ర్యాంకు సాధించానిలా. ఫ్యామిలీతో సరదాగా గడపడానికి. ట్రెక్కింగ్ను ఒక ప్రాజెక్టును తీసుకోవాలని నా ఆలోచన వెనుక ఓ కారణం ఉంది. మంచిర్యాల అంటే అందరికీ గుర్తుకొచ్చేది కవ్వాల్ టైగర్ రిజర్వ్ మాత్రమే. కానీ మన అటవీ ప్రాంతం అద్భుతాలకు నెలవు. ఆ అందాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనిపించింది. అందులోనూ ఈ ఉరుకులు పరుగులు జీవితంలో యువత పచ్చదనంతో సేదా తీరాన అనుకుంటున్నది. ప్రకృతి ఓడిల్ వికెట్స్ ప్లాన్స్ చేసుకుంటున్నది. రెస్టారెంట్లు, సినిమాలు ఇప్పటికీ బోర్ కొట్టేశాయి. అలాంటి వారిని ట్రెక్కింగ్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మనశ్శాంతి కోసం, మార్పు కోసం, ఫ్యామిలీతో సరదాగా గడపటానికి కూడా ఇక్కడికి రావచ్చు. వ్యాపారం చేసినట్టు అవుతుంది. సివ్వారం, గొల్లవాగు, కవ్వాల్ తదితర ప్రాంతాలు సందర్శించినప్పుడు అన్నిటిలోకి సివ్వారం బాగా నచ్చింది. తిరుగులేని వ్యూ ఉందిక్కడ. పైకి ఎక్కుతున్న కొద్దీ గోదావరి ప్రవాహ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే అడవి అందాలు కట్టిబడేస్తాయి. నేను వెళ్ళిన తొలిసారి సివ్వారంలో చిన్న గుహల వరకు మాత్రమే తీసుకెళ్ళాను. అది కూడా 10-15 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంతకు మించి వెళ్ళటానికి లేదని చెప్పారు. నాకెందుకో అసంతృప్తిగా అనిపించింది. ఆ తరువాత నేను వ్యక్తిగత సిబ్బందితో కలిసి 4-5 సార్లు వెళ్ళాను. 22 ఏళ్లకు ఐఏఎస్కి ఎంపిక. 2 ఏళ్లకే ఉద్యోగానికి రాజీనామా. ఆ తర్వాత ఉచితంగా కొద్దిగా దూరం పెంచుకుంటూ
అక్కడి నుంచి పైకి దారి తయారు చేసుకుంటూ కొద్దిగా దూరం పెంచుకుంటూ పోయాను. అలా 2.2 కిలోమీటర్లు ట్రాక్ సిద్ధమైంది. అడ్డుగా వచ్చే చిన్న రాళ్లను జరుపుకుంటూ ముందుకు సాగామే కానీ ఎక్కడ సహజత్వానికి విఘాతం కలిగించలేదు. ఒక గడ్డి మొక్కను కూడా ముట్టుకోలేదు. ఈ ట్రాక్ నుంచి అత్యున్నత శిఖరానికి చేరుకుంటూ అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్ వ్యూ కనిపిస్తుంది. సుప్రజ డిఎస్పి వీరిని లెక్క పెట్టకుండా చదివి గ్రూప్ 1 ఉద్యోగం కొట్టా. అడవిలోకి వెళ్తున్నప్పుడు ఈ ట్రాక్ నుంచి సాహస యాత్రికులు అడవిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ చెట్ల గురించి వన్యప్రాణుల గురించి తెలుసుకోవటమే జిజ్ఞాస కలుగుతుంది. అందుకు సైనరీస్ ఏర్పాటు చేశాం. మొసళ్ళు, తాబేళ్లు, నెమళ్ళు, గుడ్లగూబలు, నీటి ఏనుగులు ఇలా రకరకాల జంతువుల గురించి వివరంగా చెప్పు బోర్డులు ఏర్పాటు చేశాం. నిర్మల్ చెక్క బొమ్మలు తయారీకి వాడే పొనికా చెట్టుతో పాటు ఔషధ గుణాలున్న వివిధ వృక్షాలను పరిచయం చేశాం. బండరాళ్లతో బొమ్మలు వేయించాం. నో మోర్ ప్లాస్టిక్, పొడమి తల్లిని, అడవి తల్లిని రక్షించాలి తదితర విధానాలతో చిత్రాలు గీయించాం. శిక్షణలో భాగంగా ఎంపీడీఓ, డిటిడిఓ, మున్సిపల్ కమిషనర్ ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాము. వివిధ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశాను. కానీ ఇది నా మనసును నచ్చిన పని. ఏదో ఒకటి సాధించానని సంతృప్తితో మంచిర్యాల నుంచి వెళ్తున్నాను.